మనం స్టేజ్ దాటే కొలది, వయసులో ముందుకు వెళ్లే కొలది ప్రతిరోజు ఏదో ఒక సమస్యను మనం ఫేస్ చేస్తూనే ఉంటాం. కాబట్టి సమస్యలు అనేవి ప్రభు తీరుస్తాడు, అది వేరే విషయం. నీ విశ్వాసంలో జరుగుతాయి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను బలపరచును, నీ విశ్వాసమే నీకు ఆధిక్యతనిచ్చును, నీ విశ్వాసమే నిన్ను హెచ్చించును, నీ విశ్వాసమే నిన్ను ఆశీర్వదించును. నీ పర్సనల్ లైఫ్ లో పర్సనల్ బ్లెస్సింగ్స్ అనేవి నీ భక్తి జీవితంలో పొందుకుంటూ ఉంటావు, అది వేరే విషయం. కానీ విశ్వాసం మాత్రం ఒకటే, పునాది మాత్రం ఒకటే, అది గుర్తుపెట్టుకోండి అందరూ. నువ్వు యేసుక్రీస్తును నమ్మడానికి గల కారణం నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కాదు, యూనివర్సల్ ప్రాబ్లం. దట్ ఈస్ కాల్డ్ సిన్, పాపం. అది యూనివర్సల్ ప్రాబ్లం, అది యేసు ప్రభువు నమ్మడానికి కారణం. సువార్త కూడా దాన్నే బోధిస్తుంది. సువార్త, ఆయన మీ పాపముల నిమిత్తము మృతి పొందెను, మీ పాపముల నిమిత్తము సమాధి చేయబడెను, మీ పాపముల నిమిత్తము 3వ దినమున తిరిగి లేచెను. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. దట్ ఈస్ ద ప్లాట్ఫామ్. అర్థమవుతుందా? ఆ ప్లాట్ఫామ్ మీద మనం నిలబడుతున్నాం. అందుకే విశ్వాసము ఒక్కటే.